కూడా మన ఆయన తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా పేద మధ్యతరగతి వర్గాల గురించి ఆలోచిస్తూ మరి పేద మధ్యతరగతి వర్గాలు ఎలా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి వాళ్ళ పరిపాలన అంతా సాగించడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైద్యం అందక ఎంతోమంది ఆస్తులు అమ్ముకుని పేద మధ్యతరగతి పాలవుతున్నారనేసి ఆరోగ్యశ్రీ అని పథకం పెట్టి అందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేద మధ్యతరగతి వాళ్ళు కోట్లు కట్టి ఎంబీబీఎస్ చదవలేరనేసి ఉద్దేశంతో మరి మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో అందరికీ కూడా పేదలు వైద్యులు అవ్వాలి, వాళ్ళ ద్వారా మరి పేద వర్గాలకు అందరికీ కూడా హాస్పిటల్స్ నిర్మిస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క ఇది తగ్గి వీటి వల్ల పేదలందరూ కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజ్ చేస్తే మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే వీటిలన్నింటినీ కూడా కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్తున్నారు. మరి వీళ్ళకి ఆయనకి ఉన్న తేడా మీరు మిమ్మల్ని అందరినీ ఒకసారి గుర్తించమని అడుగుతున్నాను. ఈయన కార్పొరేట్ వ్యవస్థలు బాగు చేయడానికి ముఖ్యమంత్రి అవుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి ఎవరంటే పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిలో చెందాలనే ఆలోచనతో మరి ఆయన మైండ్ సెట్కి ఈయన మైండ్ సెట్కి మీరు అందరూ గుర్తించి మరి ఈరోజు మన పేద విద్యార్థుల తరపున పేద పిల్లల తరపున మనం అందరూ కూడా పోరాడి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కోటి సంతకాల కార్యక్రమం